కాళేశ్వరం వ్యవహారంలో ఒకే మాట మీద ఉండాలని ఈటెల రాజేందర్, హరీష్ రావు కూడబలుక్కున్నారని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. అయితే టీపీసీసీ చీఫ్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు, ఈటెల రాజేందర్. మహేష్ కుమార్ గౌడ్ చిల్లర మాటలు మానుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీస్ తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ఓవైపు కవిత సీరియల్ ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడుస్తుండగా, మరోవైపు కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఒక్కటయ్యారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించడం సంచలనంగా మారింది. కాళేశ్వరం నోటీసు విషయంలో హరీష్ రావు గారు ఈటలకు కలిశారని మాకు సమాచారం. అక్కడ నుండి ఫోన్లో కేసీఆర్ గారితో మాట్లాడారని మాకు సమాచారం. కాళేశ్వరం నోటీస్ వచ్చింది కాబట్టి ఆ ముగ్గురు ఏకమైనట్టుగా మాకు సమాచారం. మరి ముగ్గురు ఏకమై ఆయన ఇచ్చే వాగ్మూలంతో కేసీఆర్కి సపోర్ట్ చేస్తారా? ఇది ఒక ఏటీఎం లాగా మారింది. కేసీఆర్ కుటుంబానికి ఎనీ టైం మనీలాగా మారింది. ఎప్పటికప్పుడు దోచుకుంటా ఉన్నారని బీజేపీ నాయకులు ఉన్నారు. అది నిజమని ఈటెల గారు వారు వాంగ్మూలం ద్వారా రుజువు చేస్తారా? లేదా ఆ మోడీ గారు, నడ్డా గారు తప్పు మాట్లాడినారు, మేమంతా నిజాయితీ పరులు, నేను కేసీఆర్, హరీష్ రావు నిజాయితీ పరులమని నిరూపించే ప్రయత్నం చేస్తారా? ఇది ఈటెల గారి మీద ఆధారపడి ఉంది. ఈటెల గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తనను కలిశారన్న మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్ వాస్తవాలేంటో తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదన్నారు. గట్లాంటి బాధ్యత లేని, అవగాహన లేని వ్యక్తులు మాట్లాడితే స్పందించేంత చిన్నగా లేము. మాజీ మంత్రి హరీష్ రావు కూడా మహేష్ కుమార్ గౌడ్ పై ఫైర్ అయ్యారు. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉండి పచ్చి అబద్దాలు ఆడొద్దన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నేతలను పెళ్లిలోనో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప ఎప్పుడు వ్యక్తిగతంగా కలవలేదన్నారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ విలువలు విస్మరించి రేవంత్ రెడ్డి బాటలోనే నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టకాల్చి మీద వేసినంత మాత్రాన అబద్దాలు నిజం కావన్నారు. అబద్దాల ప్రచారం మాని ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు హరీష్ రావు. ఈటెల రాజేందర్ బీజేపీలోనే ఉన్నా ఆయన మనసంతా బీఆర్ఎస్ వైపే ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కాళేశ్వరం విషయంలో కమిషన్ కు ఇచ్చే సమాధానం విషయంలో కూడబలుక్కున్నారని ఆరోపిస్తున్నారు.